తెలంగాణలో నిలువు నీడలేని నిరుపేద ప్రజలకు సొంత ఇల్లు కట్టుకునేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించిన సంగతి డీలేని. ఈ పథకం ద్వారా ప్రభుత్వ లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తికాగా బేస్మెంట్ స్థాయిలో డబ్బుల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఈ బేరెకొందులో తాజాగా తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను వారంలో ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని మంత్రి చెప్పారు. 40 చదరపు అడుగులకు మించకుండా 60 చదరపు అడుగులకు మించి ఉండకూడదని నిర్మాణ పరిమితి విధించబడిందాడు. ఈ ప్రమాణాల ప్రకారం మాత్రమే అధికారులు బిల్లులు మంజూరు చెయ్యాలని సూచించారు. వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మే నెల మొదటి వారంలోపు ప్రతి నియోజకవర్గంలో 3500 మంది లబ్ధిదారుల ఎంపికను పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. 200 దరఖాస్తులకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించి అర్హుల ఎంపికను సమర్థంగా నిర్వహించాలన్నారు. అనర్హులకు ఇల్లు మంజూరు చేసినట్లయితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంట్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి త్వరలో సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలతో చర్చలు జరుపునున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్, వనపర్తి, మంచిర్యాల, జోగులాంబ గద్వాతో పాటు మొత్తం జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపిక ఆశించినంతగా జరగకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని సూచించారు.